ఓం శాంతి. ఈరోజు మురళి 7/3/2025. మధురమైన పిల్లలారా, ఇది అనాది అవినాశి అయిన రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో ఏ సీన్ అయితే గడిచిపోయిందో అది మళ్ళీ కల్పం తర్వాతనే పునరావృతి అవుతుంది. కావున సదా నిశ్చింతగా ఉండండి. ఏది జరిగిందో మళ్ళీ జరుగుతుందేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ 5000 సంవత్సరాలకు ఒక్కమారే జరుగుతుంది. కాబట్టి బాబా అంటారు, సదా నిశ్చింతగా ఉండండి. ఇది అనాది అవినాశిగా తయారు చేసి చేయబడిన డ్రామా. ఇందులో ఏ దృశ్యమైతే గడిచిపోయిందో అది మళ్ళీ కల్పం తర్వాతనే 5000 సంవత్సరాల తర్వాతనే పునరావృతి అవుతుంది. అది బాబా అంటున్నారు. కాబట్టి సదా నిశ్చింతగా ఉండండి. ప్రశ్న: ఈ ప్రపంచం తమోప్రధాన స్థితికి చేరుకుంది. దీనికి గుర్తులేమి? జవాబు: దినప్రతిదినము ఎన్నో ఉపద్రవాలు వస్తున్నాయి. ఎంత వినాశం జరుగుతోంది. దొంగలు ఎంతగా దోచుకుంటున్నారు. అకాల వర్షాలు పడుతున్నాయి. ఎంత నష్టం జరుగుతోంది. ఇవన్నీ తమోప్రధానానికి గుర్తులు. తమోప్రధానమైన ప్రకృతి దుఃఖమిస్తూనే ఉంటుంది. పిల్లలైన మీకు డ్రామా రహస్యం గురించి తెలుసు. కావున ఇందులో కొత్తదేమీ లేదు. 5000 సంవత్సరాల కిందట జరిగిందే జరుగుతూ ఉంది, కొత్తదేమీ కాదు అనేటువంటి స్థితి పక్కాగా ఉంటే అప్పుడు ఏ దృశ్యాన్ని చూసి కూడా మనము విచలితం కావాల్సిన అవసరం ఉండదు. డ్రామా యొక్క నిశ్చయం పైన అచలంగా ఉండాలి. సారాంశం: ఈశ్వరీయ సంతానమైన మనము చాలా మధురంగా ఉండాలి అని సదా ధ్యాస ఉండాలి. పరస్పరం ఎప్పుడూ ఉప్పు నీళ్లులాగా కాకూడదు. మొట్టమొదట స్వయాన్ని మార్చుకోవాలి. ఆ తర్వాతే ఇతరులను మార్చేందుకు శిక్షణనివ్వాలి. బాబాలో ఏ విధంగా పవిత్రత, సుఖము, ప్రేమ మొదలైన గుణాలు ఉన్నాయో అలా బాబా సమానంగా తయారవ్వాలి. సద్గురువుని నిందింపచేసే కర్మలేవి చెయ్యకూడదు. మీ నడవడిక ద్వారా బాబా పేరుని ప్రసిద్ధి చేయాలి. వరదానం: బాబా మరియు ప్రాప్తి యొక్క స్మృతి ద్వారా సదా ధైర్యము మరియు ఉల్లాసంలో ఉండే ఏకరస అచల్గా కండి. అచల భవ. బాబాను మరియు ప్రాప్తిని గుర్తు చేసుకుంటే ధైర్యము మరియు ఉల్లాసంగా ఉంటాం, ఏకరసంగా అచలంగా ఉంటాం. స్లోగన్: ఏ విధమైన సేవలోనైనా సదా సంతుష్టంగా ఉండడమే మంచి మార్కులను తీసుకోవడం. నాకు ఇదే కావాలా, ఇట్లే ఉండాలా అనేది కాదు. ఏ ప్రకారమైన మనస, వాచ, కర్మణ, ఏ ప్రకారమైన సేవ అయినా సరే సదా సంతుష్టంగా ఉంటే బాబా దగ్గర మనకు మంచి మార్కులు అనేది లభిస్తాయి. ఓం శాంతి. బాబా మురళి వినిపించే సమయంలో ఆ రోజు చాలా జోరుగా వర్షం పడుతూ ఉంది. బాబా అంటున్నారు, దీనినే అకాల వర్షము అంటారు. జ్ఞాన వర్షము కూడా ఇప్పుడే కురుస్తోంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మిగిలిన మనుష్యులంతా కలియుగంలో ఉన్నారు. ఈ సమయంలో ప్రపంచంలో అనేక మతాంతరాలు ఉన్నాయి. కానీ పిల్లలైన మీకు ఒకే మతం లభిస్తోంది. ఆ ఒక్క మతం భగవంతుని నుండి లభిస్తుంది. భక్తి మార్గంలో వారు చేసే జపతపాలు, తీర్థయాత్రలు అన్నీ భగవంతునికి చేరుకునే మార్గాలుగా భావిస్తారు. భక్తి తర్వాతనే భగవంతుడు లభిస్తాడు అంటారు. కానీ అసలు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది, అది ఎంతవరకు నడుస్తుంది, ఈ విషయాలు వారికి ఏమాత్రమూ తెలియదు. ద్వాపర యుగం నుంచి అంటారు, కానీ సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు అనే విషయము వాళ్ళకు తెలియదు. ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది కూడా తెలియదు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అంటారు. భక్తి యొక్క ఫలమే జ్ఞానం. జ్ఞానమే బాబా వచ్చి ఇస్తున్నారు. జ్ఞానం యొక్క ప్రాప్తి లేదా పరాకాష్ఠయే బేహద్ వైరాగ్యం. దానికే బాబా అంటున్నారు ఇక్కడ, అనేక రకాలుగా భక్తి చేస్తూ ఉంటారు. పరంపరగా భక్తి చేస్తూ వచ్చామని వారు కూడా భావిస్తారు. కావుననే ఏదో ఒక రోజు భగవంతుడు లభిస్తాడు అని భావిస్తారు. ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తాడు అంటారు. మరి భగవంతుడు వచ్చి ఏం చేస్తారు, ఏమిచ్చారు? తప్పకుండా సద్గతినే ఇస్తారు కదా.
ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత. భగవంతుడు ఎవరు, అతడు ఎప్పుడొస్తాడు అనేది కూడా ఎవరికీ తెలియదు. రకరకాలుగా మహిమ చేస్తూ ఉంటారు. భగవంతుడు పతిత పావనుడు, జ్ఞాన సాగరులు. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. భగవంతుడు నిరాకారుడని కూడా వారికి తెలుసు. ఆత్మలైన మనం నిరాకారులం. ఆ తర్వాత కిందికి వచ్చి ఈ శరీరాన్ని ధరిస్తాం. జ్యోతిస్వరూపులైన మనం పరంధామం నుండి ఈ సాకార ప్రపంచంలోకొచ్చి ఇక్కడ శరీరాన్ని ధరిస్తాం. ఆత్మలైన మనం బాబాతో పాటుగా పరంధామంలో ఉండేవాళ్ళం. మనం ఈ ప్రపంచ నివాసులు కాదు. ఇక్కడికి కేవలం 2 రోజులకు పాత్రను అభినయించేకి వచ్చాం. మనం ఎక్కడి వారమో కూడా యథార్థ రీతిగా చెప్పాలి. కొందరు మేము స్వర్గంలోకి వెళ్ళిపోతాము అని భావిస్తారు. నేరుగా స్వర్గంలోకి ఎవరూ వెళ్ళరు. కొందరు జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అంటారు. ఈ భావన కూడా తప్పే. అలా అంటూ ఆత్మను వినాశిగా చూపించారు. మోక్షము కూడా లభించదు. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుందని కూడా మీకు తెలుసు. చరిత్ర భూగోళాలు పునరావృత్తి అవుతూ ఉంటాయి. కానీ చక్రం ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సృష్టి చక్రం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలు చేసినప్పుడు అది ఎట్లా తిరుగుతుంది అనే విషయం ఎవరికి తెలిసే సాధ్యమే లేదు కదా. బాబా అదే అంటున్నారు. అసలు భగవంతుడు ఎవరో ఇప్పుడు మీకు తెలుసు. భగవంతుడిని తండ్రి అని కూడా పిలుస్తారు. మరి అతడు బుద్ధిలోకి రావాలి కదా. లౌకిక తండ్రి కూడా ఉన్నారు. ఈశ్వరుని గురించి కూడా ప్రపంచంలో వాళ్ళకి ఏమీ తెలీదు. చక్రం గురించినూ తెలీదు, ఈశ్వరుని గురించినూ తెలీదు. బాబా అంటారు, అయినా మనం భగవంతుని కూడా స్మృతి చేయడం ద్వారా మనకు 2 తండ్రులు ఉన్నారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రిని కలిసేందుకే ఎంతో కాలం నుంచి భక్తి చేస్తూ వచ్చాం. వారు ఆ పరలోకంలో ఉంటారు. ఇప్పుడు పరలోకం నుంచి ఈ సాకార ప్రపంచంలో, ఈ సాకార శరీరంలో వచ్చారు. నిరాకార ప్రపంచం కూడా తప్పకుండా ఉంది. మనుషులు చేసేదంతా భక్తి మార్గానికి చెందిందని మీకు తెలుసు. రావణ రాజ్యంలో అంతా భక్తియే జరుగుతుంది. ఇక్కడ జ్ఞానం అనేదే ఉండదు. రావణ రాజ్యంలో జ్ఞానం ఎక్కడుంది? అసలు ఏది చేస్తున్నారు, ఎవరిని పూజిస్తున్నారో వాళ్ళ జీవన చరిత్ర కూడా తెలియదు. భక్తి ద్వారా ఎప్పుడూ సద్గతి లభించదు. భక్తి ఫలమే జ్ఞానం లభిస్తుంది, కానీ భక్తి ద్వారా సద్గతి లభించదు. సద్గతినిచ్చే తండ్రిని స్మృతి చేస్తే తప్పకుండా వారు ఒకరోజు వచ్చి సద్గతిని ఇస్తారు. ఈ ప్రపంచమంతా పూర్తిగా తమోప్రధానం అయిపోయింది. సత్వప్రధానంగా ఉండేది ఒకప్పుడు. ఏదైనా ఒక వస్తువు తయారైనప్పుడు ఫస్ట్ కొత్తగా ఉంటుంది, తర్వాత పాతగా నడుస్తూ పోతుంది. అట్లాగే ఈ ప్రపంచం కూడా మొట్టమొదట కొత్తగా ఉంటుంది, తర్వాత తమోప్రధానంగా పాతగా ఎత్తుకుపోతుంది. ఎన్ని ఉపద్రవాలు వస్తున్నాయి, ఎన్ని భూకంపాలేమి, అన్ని ప్రకృతి వైపరీత్యాలన్నీ అనేకంగా వస్తూ ఉంటాయి. వినాశం అనేది తప్పకుండా జరుగుతుంది. దొంగలు కూడా దోచుకుంటూ ఉంటారు. ఎంత వండర్ఫుల్గా దోచుకుంటూ ఉంటారంటే, ఎక్కడ ఏ రూపంలో పోతే కనుక్కోరో తెలుసుకుంటారు. పోలీసుల జాగాలో పోలీసుల రూపంలోనే పోతారు. అసలు వీళ్ళు దొంగల అనేది కూడా తెలియదు. ఆ విధంగా ఎక్కడ ఉపద్రవాలు వచ్చినా కూడా దొంగలు దోచుకుంటూ ఉంటారు. దొంగలు ఎంతగా హింసించి ధనాన్ని దోచుకుంటూ ఉంటారు, దోపిడీ చేస్తారు కదా. మనుషులను మూర్ఛితులు చేసే మందులు కూడా ఉన్నాయి. ఇదంతా రావణ రాజ్యం. ఇది చాలా పెద్ద అనంతమైన ఆట. ఇది తిరిగేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ ఆట కూడా డ్రామానుసారంగా జరుగుతుంది. దీనిని నాటకము అని అనరు. నాటకంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. డ్రామాలో మార్పులు చేర్పులు జరగవు. ఎందుకంటే నాటకంలో నటులు ఎవరైనా అనారోగ్యపడితే వారికి బదులుగా ఇంకొకరిని తీసుకుంటారు. కానీ ఇందులో డ్రామాలో అలా జరిగేందుకు వీల్లేదు. ఇది అనాది అవినాశి చేసి చేయబడిన డ్రామా. ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆ అనారోగ్యం కూడా డ్రామానుసారంగానే జరుగుతోంది అని ఉంది. ఇది అనాదిగా జరుగుతోంది, అనాదిగా రచింపబడి ఉంది.
మీరు ఇతరులతో ఇది డ్రామా అని అన్నట్లయితే మనుషులు గాబరా పడతారు. ఇదంతా ఒక అనంతమైన నాటకం అని మీకు తెలుసు. కల్పం తర్వాత మళ్ళీ ఈ నటులే ఉంటారు. ఏ విధంగా ఇప్పుడు వర్షం పడుతోందో అలాగే మళ్ళీ కల్పం తర్వాత కూడా వర్షం పడుతుంది. మళ్ళీ ఈ ఉపద్రవాలు జరుగుతాయి. వాస్తవానికి ఈ సమయంలో వర్షాలు పడవు, కానీ వర్షాలు పడని సమయంలో కూడా పడుతున్నాయంటే ప్రకృతి అనేది వైపరీత్యంగా నడుస్తూ ఉంది, విపరీతంగా అని అర్థం. జ్ఞాన వర్షం అందరిపైన పడదు, కానీ జ్ఞానసాగరుడైన భగవంతుడు వచ్చాడని ఈ శబ్దమైతే అందరి వరకు చేరుతుంది. జ్ఞాన వర్షమైతే పడదు, రోజు వస్తే జ్ఞాన వర్షం కురిచినట్లు. అప్పుడు ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది. అయితే తెలుసుకుంటే కదా, కానీ లాస్ట్కి భగవంతుడు వచ్చినారని మాత్రం తెలుసుకుంటారు. మీకు ముఖ్యమైనదే యోగం. మీరు జ్ఞానాన్ని కూడా వింటారు. ఆ స్థూలమైన వర్షం మొత్తం ప్రపంచమంతా కురుస్తూ ఉంటుంది. మీ యోగం ద్వారా స్థిరమైన శాంతి లభిస్తుంది. స్వర్గస్థాపన చేసేందుకు భగవంతుడే స్వయంగా అవతరించాడని మీకు తెలుసు. కానీ ఈ ప్రపంచంలో తమని తాము భగవంతునిగా భావించేవారు చాలామంది ఉన్నారు. అహం బ్రహ్మాస్మి, శివోహం అని అంటారు. నాలోనే భగవంతుడు ఉన్నారు, ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నారు, నేనే భగవంతుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కలియుగ అంతిమంలో భక్తి కూడా తమోప్రధాన స్థితికి చేరుకోవాలి కదా. బాబా అంటున్నారు, తమని తాము భగవంతునిగా భావించేవారు చాలామంది ఉన్నారు. మరి మీ మాటని ఎవరు ఒప్పుకుంటారు? అందుకనే కోటిలో ఏ ఒక్కరో వెలువడతారని గాయనం ఉంది. భగవంతుడైన తండ్రి వచ్చారని మీరు కూడా నంబర్వారుగా తెలుసుకున్నారు. తండ్రి నుండి వారసత్వం అయితే తీసుకోవాలి కదా. బాబాను ఎలా స్మృతి చేయాలో మీకు అర్థం చేయించడం జరుగుతుంది. మనుష్యులందరూ దేహాభిమానులుగా అయిపోయారు. మనుష్య ఆత్మలు అందరూ పతితులుగా అయిపోయే సమయంలోనే నేను వస్తాను. అందరూ ప్రకృతి, పంచతత్వాలు, ఆత్మలు అన్నీ ఎప్పుడైతే తమోప్రధానం అయిపోతాయో, పతితం అయిపోతాయో అప్పుడే బాబా వచ్చి పావనంగా చేస్తారు. నేను ఎంతగా తమోప్రధానులుగా అయిపోయాను అని ఇప్పుడు మీ అందరికీ తెలుసు. బాబా అంటున్నారు, సతోప్రధానంగా చేయడానికే నేను వచ్చాను. కల్పపూర్వము కూడా మీకు నేను ఈ విధంగా అర్థం చేయించాను. మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా తయారవుతారు? కేవలం నన్ను స్మృతి చేస్తే నేను నా పరిచయాన్ని మరియు నా రచన పరిచయాన్ని ఇచ్చేందుకు వచ్చాను. రావణ రాజ్యంలో ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటుంది. బాబా అశరీరి అయినారు. ఆయన ఒక చిన్న బిందువు. అతడికి పేరు కూడా పెట్టారు, శివుడని. మిమ్మల్ని శాలిగ్రామాలని కూడా అంటారు. వారిని శివ అని పిలుస్తారు. మీకు శరీరానికి పేర్లున్నాయి. బాబాకు శరీరమే లేదు, శరీరానికి పేరుండదు. ఆయన పేరు ఆత్మకు పేరు, పరమాత్మ. వారు శరీరాన్ని ధరించరు, ఇతనిలోకి ప్రవేశిస్తారు, బ్రహ్మ శరీరంలోకి ప్రవేశిస్తారు. ఇది బ్రహ్మ శరీరం. ఇతన్ని శివుడు అని అన్నారు, బ్రహ్మని. ఆత్మ అనే పేరే మీది. ఆ తర్వాత మీరు మళ్ళీ శరీరంలోకి వస్తారు. శరీరానికి పేర్లు వస్తాయి. ఆ పరమాత్మ ఆత్మలందరికీ తండ్రి. ఆయనకి ఒకే పేరు, ఆయన పేరే శివుడు. కావున ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులు ఉన్నారు అని అర్థం చేయించండి. ఒకరు సాకార తండ్రి అంటే శరీరాన్ని ఇచ్చిన తండ్రి, రెండవ వాళ్ళు నిరాకార తండ్రి, అలౌకికమైన అద్భుతమైన తండ్రి అని కూడా అంటారు. బాబా అంటారు, నిరాకార తండ్రిని అలౌకికమైన అద్భుతమైన తండ్రి అని కూడా అంటారు. బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది. ఇప్పుడు 13-14 లక్షల మంది అయ్యారు. అసలు వీళ్ళందరూ ఎవరు? అసలు ఇది ఎలాంటి ధర్మము అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. తెలియదు కదా, అందుకోసమే వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉంటారు. వారు వీటిని అర్థం చేసుకోలేరు. ఈ కుమారి కుమారులు అనే పదాలు ప్రవృత్తి మార్గానికి చెందినవి. తల్లి, తండ్రి, కుమారి, కుమారులు ఇది ప్రవృత్తి మార్గం. భక్తి మార్గంలో నీవే తల్లివి తండ్రివి అని స్మృతి కూడా చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు ఆ తల్లిదండ్రులు లభించారు.
వారు మిమ్మల్ని దత్తు తీసుకున్నారు. సత్యుగంలో దత్తత తీసుకోవడం జరగదు. పిల్లలు లేకుంటే కదా దత్తత తీసుకుంటారు. అక్కడ మొదట ఒక కొడుకు పుడతారు, తర్వాత కూతురు పుడుతుంది. కాబట్టి అక్కడ దత్తు తీసుకోవాల్సిన అవసరం లేదు. సత్యుగంలో దత్తత తీసుకోవడం జరగదు. అక్కడ దత్తత అనే పదమే ఉండదు. ఇక్కడే ఆ పేరు వస్తుంది. అతడు హద్దులోని తండ్రి, ఇతడు అనంతమైన తండ్రి. ఇది అనంతమైన దత్తత యొక్క రహస్యం. బ్రహ్మ శరీరంలో శివబాబా వచ్చి మనల్ని దత్తు తీసుకుంటారు. ఇది అనంతమైన గుహ్య రహస్యం. ఇది ఎవరికీ అర్థం కాదు. చాలా గుహ్యమైనది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినది. మీరు ఈ విషయాలను పూర్తిగా అర్థం చేయించడం లేదు. బాబా ఏమంటున్నారు చూడు, బ్రహ్మ శరీరంలో శివుడు వచ్చినారు. ఆయన వచ్చి మనల్ని దత్తు తీసుకొని తన ఆస్తికి హక్కుదారుగా చేస్తున్నారు అని మీరు సరిగ్గా అర్థం చేయించడం లేదు అంటున్నారు బాబా. భక్తి మార్గంలో బాబా అంటున్నారు అర్థం చేసుకోవాల్సింది. ఈ విషయాల్ని పూర్తిగా మీరు అర్థం చేయించడం లేదు. ఎవరన్నా లోపలికి వచ్చి మీ గురువు దర్శనం చేసుకుంటాము అని అడిగినట్లయితే మొదట అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వచ్చారు అని అడగండి. ఎక్కడికి వచ్చారు, ఎవరి దగ్గరికి వచ్చారు అని అడగండి. ఇది మందిరం కాదు అని వారికి చెప్పండి. బోర్డు పైన ఏం రాసి ఉందో చూడండి. బ్రహ్మకుమారి కుమారులు ఎంతోమంది ఉన్నారు. వీరందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానం. మీరు కూడా బ్రహ్మ సంతానమే. భగవంతుడు సృష్టిని రచిస్తారు బ్రహ్మముఖ కమలం ద్వారా. కాబట్టి మనం అందరం బ్రహ్మ యొక్క పిల్లలమే. బ్రహ్మముఖ కమలం ద్వారా మిమ్మల్ని కూడా రచించారు. మేము కొత్త ప్రపంచానికి చెందిన వాళ్ళం, మీరు పాత సృష్టికి చెందినవారు. బాబా ఏమంటున్నారు, మేము కొత్త ప్రపంచానికి చెందిన వాళ్ళం, అక్కడికి వెళ్తాం. ఇది పాత సృష్టి, పాతగా అయిపోయింది. సంగమ యుగంలో కొత్త సృష్టికి చెందిన వారిగా తయారవ్వాల్సి ఉంటుంది. ఇది పురుషోత్తములుగా తయారయ్యే యుగం. సంగమ యుగమే పురుషోత్తములుగా తయారయ్యే యుగం. మీరు సంగమ యుగంలో ఉన్నారు, వాళ్ళందరూ కలియుగంలో ఉన్నారు. ఇరువురు మధ్య తెర ఉన్నట్లుగా ఉంది. ఇవాళ రేపు ఎన్ని విభజనలు జరుగుతున్నాయి చూడండి. ప్రతి ఒక్క ధర్మం వారు మేము మా ప్రజల్ని పాలన చేసుకుంటాము అని భావిస్తారు. మా ధర్మాన్ని, మా ధర్మం వారిని సుఖంగా ఉంచుకుంటాము అంటారు. కావుననే మా రాష్ట్రం నుండి ఏది బయటికి వెళ్ళకూడదు అంటారు. ఇది వరకు ప్రజలందరిపైన రాజులు ఆజ్ఞలు చేసేవాళ్ళు. రాజులను తల్లి తండ్రి లేదా అన్నదాత అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజులు రాణులు ఎవ్వరూ లేరు. ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం ఉంది. పంచాయతీ రాజ్యం, పేరే పంచాయతీ. ఆ రాజ్యాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. ఎన్ని ఉపద్రవాలు జరిగాయి. ఉన్నట్లున్నట్లే వరదలు వచ్చేస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ దుఃఖంతో కూడుకున్న మృత్యువు వంటివి. దుఃఖంతో కూడుకున్న మృత్యువు వంటివి. అంటే అనేక దుఃఖాలు, అనేక ఉపద్రవాలు వస్తాయి. తద్వారా దుఃఖం కలుగుతుంది కదా జనాలకు. అందుకే బాబా అంటున్నారు, బాబా అంటున్నారు దుఃఖంతో ఉంది ప్రపంచం అంతా. ఎప్పుడొస్తుందో మృత్యు అనేది కూడా తెలియకుండా ఉంది. మనమందరం పరస్పరం సోదరులము అని బ్రాహ్మణులైన మీరు భావిస్తారు. కావున మీరందరూ పరస్పరం చాలా ప్రేమగా క్షీరఖండంలాగా కలిసిపోయి ఉండాలి. మనం ఒకే తండ్రి పిల్లలమైన కారణంగా పరస్పరం ఎంతో ప్రేమను కలిగి ఉండాలి. రామరాజ్యంలో ఇప్పుడు పూర్తి శత్రువులుగా ఉన్న పులి, మేక కూడా ఒకే చోట నీరు తాగుతూ ఉంటాయి. రామరాజ్యంలో ఇక్కడ ఒకే తల్లికి పుట్టిన పిల్లలే ఐకమత్యంగా ఉండరు. ఆస్తి కోసం అమ్మా నాన్నను కూడా చంపుతారు. ఆస్తి కోసం అన్నదమ్ములు కూడా గొడవలు పడతారు. బాబా అంటున్నారు కానీ ఇక్కడ చూడండి, ఇంటింటిలోనూ ఎన్ని గొడవలు జరుగుతున్నాయో. దేశాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ ఉంటారు. ఎన్నో మతాలు ఉన్నాయి. మనం అందరము అనేక సార్లు బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నామని
మళ్ళీ అనేక సార్లు దానిని పోగొట్టుకున్నామని మీకు తెలుసు. అనగా రావణ్ణి పైన విజయాన్ని పొందుతారు, మళ్ళీ అతడితో ఓడిపోతారు. ఒక్క బాబా శ్రీమతం పైన మనం విశ్వానికి యజమానులుగా అయిపోతాం. కావుననే వారిని ఉన్నతోన్నతమైన తండ్రి అంటారు. బాబాను సర్వుల దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. ఇప్పుడు బాబా మీకు సుఖం యొక్క దారిని చూపిస్తున్నారు. పిల్లలైన మీరు పరస్పరం పాలు పంచదార వలె క్షీరఖండంగా కలిసిమెలిసి ఉండాలి. బాబా పిల్లల్లో కూడా ఐకమత్యం లేదు, అందుకే బాబా చెప్పాల్సి పడుతుంది కలిసిమెలిసి ఉండాలి అని. కలిసిమెలిసి ఉండాలి అంటే స్వభావ సంస్కారాలని కలుపుకొని నడవాలి. ప్రపంచంలో అందరూ పరస్పరం ఉప్పు నీళ్లులాగా ఉన్నారు. ఒకరినొకరు చంపుకోవడంలో ఆలస్యం చేయరు. ఈశ్వరీయ సంతానమైన మీరు పరస్పరం క్షీరఖండంగా ఉండాలి. ఈశ్వరీయ సంతానమైన మీరు దేవతల కన్నా ఉన్నతమైన వారు. మీరు బాబాకు ఎంత సహాయకులుగా అవుతారు. పురుషోత్తములుగా తయారు చేయడంలో బాబాకు సహాయకులుగా అయిన మీ హృదయంలో మేము పురుషోత్తములము అన్నది గుర్తుండాలి. మాలో ఆ దైవీ గుణాలు ఉన్నాయి. అసురీ గుణాలు ఉన్నట్లయితే వారిని బాబా పిల్లలు అని అనరు. సద్గురువుని నిందించే వారికి ఏ ఆధారము దొరకదు అని అంటారు. ఈ విషయాన్నే ఈ కలియుగ గురువులు తమకు అనుభవించుకున్నారు. అంటే గురువుల్ని ఎప్పుడూ నిందించొద్దండి అని. మనుషులందరినీ బెదిరిస్తూ ఉంటారు. ఎవరైతే బాబా పేరుని ప్రసిద్ధి చేస్తారో వారే సుపుత్రులైన పిల్లలు. వారు క్షీరఖండంగా ఉంటారు. ఎల్లప్పుడూ క్షీరఖండంగా ఉండండి అని, ఉప్పు నీటిలాగా దెబ్బలాడుకోకండి అని బాబా అంటారు. ఇక్కడ పిల్లలైన మీరు క్షీరఖండంగా ఉండాలి. పరస్పరం ఎంతో ప్రేమగా ఉండాలి. ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానం కదా. ఈశ్వరుడు చాలా ప్రియమైన వారు, అందుకనే అందరూ అతన్ని స్మృతి చేస్తూ ఉంటారు. కావున మీకు పరస్పరం చాలా ప్రేమ ఉండాలి, లేకపోతే బాబా పరువుని తీసేస్తారు. అండర్లైన్ చేసుకోండి ఇది. మనం పరస్పరం ఐకమత్యంగా లేకపోతే బాబా పేరు చెడిపోతుంది. ఈశ్వరుని సంతానం పరస్పరం ఉప్పు నీళ్లులాగా ఎలా ఉంటారు? అలాంటి వారు ఉన్నత పదవిని ఎలా పొందుతారు? పరస్పరం క్షీరఖండంగా ఉండండి అని బాబా అర్థం చేస్తారు. ఉప్పు నీటిలాగా ఉంటే ధారణ ఏమాత్రమూ జరగదు. ఆత్మాభిమానులుగా అయినట్లయితే ఏ విధమైన గొడవలు ఉండవు, ఏంటివి ఉండవు. ఆత్మాభిమానులకి అసలు శరీరమే నాది కాదు అనేది పక్కా అయిపోతూ పోతే ఇంకా మిగతా అన్నింటిలోనూ ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉండలేదు. బాబా అంటున్నారు, ఆత్మాభిమానులుగా అయినట్లయితే ఏ విధమైన గొడవలు ఉండవు. ఈశ్వరుడైన తండ్రి లభించారంటే తప్పకుండా దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి కదా. ఆత్మ తండ్రిలా తయారవ్వాలి. ఏ విధంగా బాబాలో పవిత్రత, ప్రేమ, శాంతి మొదలైన ఉన్నాయో అలాగే మీరు కూడా తయారవ్వాలి. లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. బాగా చదువుకొని ఉన్నతులుగా తయారు కావాలి. బాగా చదువుకొని ఉన్నతులుగా తయారు కావాలి, లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. బాగా చదువుకొని బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. అనేక మంది కళ్యాణం చేసేవారే రాజులుగా, రాణులుగా అవుతారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. ఎవరెవరు ఏ విధంగా అవుతారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క స్థితిగతుల ఆధారంగా, వాళ్ళ యొక్క నడవడిక ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అక్కడికి వెళ్ళి సత్యుగంలో ఎలాంటి పదవిని వాళ్ళు పొందుతారు అనేది మనం అవగాహన చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. బాబా అంటున్నారు, లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. బాగా చదువుకొని బాబా నుండి ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని పొందాలి. అనేక మంది కళ్యాణం చేసేవారే రాజారాణులుగా అవుతారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. ఎవరెవరు ఏ విధంగా అవుతారో అర్థం చేసుకోవచ్చు కదా. చదివేవారు వారికి వారే అర్థం చేసుకోగలరు.
ఇలాగే ఉన్నట్లయితే ఇట్లా చదువుకునేటప్పుడు కూడా పిల్లలు మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామా లేదా ఫెయిల్ అవుతామా అనేది వాళ్ళ చదువుని బట్టి అర్థమవుతుంది కదా. సో నేను ఏ పదవిని పొందుతాను అని అర్థం చేసుకోగలరు. ఈశ్వరుని పిల్లలు చాలా ప్రేమగా ఉండాలి. వారిని చూసి అందరూ సంతోషించాలి. బాబాకు కూడా అటువంటి వారే ప్రియమనిపిస్తుంది. మొట్టమొదట మీ ఇంటినైతే తీర్చిదిద్దుకోండి. మొట్టమొదట ఇంటిని, ఆ తర్వాత ఇతరులను పరివర్తన చెయ్యండి. గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. క్షీరఖండంలాగా ఉండాలి. మిమ్మల్ని ఎవరు చూసినా అరే ఇక్కడ స్వర్గం ఉందే అని ఆశ్చర్యపడాలి. బాగా వినండి, అర్థం చేసుకోండి. అజ్ఞాన కాలంలో కూడా బాబా ఇటువంటి ఇళ్ళని చూశారు. లౌకికంలో కూడా చాలామంది 60-70 మంది కలిసి ఇప్పటికీ కూడా ఫ్యామిలీలు అందరూ ఉంటారు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరూ కలిసి ఉంటారు ఒకే ఫ్యామిలీలో. చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలు ఒక్కొక్క ఇంట్లో 60-70 మంది ఉంటారు. ఎక్కడో అపురూపంగా ఉంటారు ఈ కాలంలో. అయితేనూ ఉన్నారు. అజ్ఞానంలోనే ఉన్నారంటే ఇంకా జ్ఞాన మార్గంలో అది బాబా చెప్పేది. అజ్ఞాన కాలంలో కూడా బాబా ఇటువంటి ఇళ్ళని చూశారు. పెళ్లి చేసుకున్న 6-7 మంది పిల్లలు అందరూ కలిసి కుటుంబంలో ఉంటారు. అందరూ ఉదయమే లేచి భక్తి చేస్తారు. ఇంట్లో ఎంతో శాంతి ఉంటుంది. అలాగే మీది ఈశ్వరీయ కుటుంబం. ఇక్కడ మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకున్నట్లయితే వారికి తండ్రి ఆస్తి లభించాల్సిన అవసరం లేదు. వారు వెళ్ళి తమని తాము సంభాళించుకోవాలి. హంస మరియు కొంగ ఒకే చోట ఉండలేవు. క్షీరఖండంగా అయి ఉండకపోతే స్వర్గంలో ఉన్నత పదవిని పొందలేరు. ఎన్నో శిక్షలు పొందుతారు. బాబా పిల్లలుగా అయి కూడా ఇంకా ఉప్పు నీళ్ళులాగా ఉంటే దానికి 100 రెట్లుగా శిక్షలు పొందాల్సి ఉంటుంది. చూడండి, ఐకమత్యం లేకపోతే కూడా శిక్షలు లభిస్తాయి. మీరు ఏ పదవిని పొందబోతారో అది మీకు సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం: ఈశ్వరీయ సంతానమైన మనం చాలా మధురంగా ఉండాలి. బాబా ఏమంటున్నారు? ఈశ్వరీయ సంతానమైన మనం చాలా మధురంగా ఉండాలి. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడే మధురంగా ఉండగలుగుతాం. ఈ ధ్యాసను ఉంచుకోవాలి. పరస్పరం ఎప్పుడూ ఉప్పు నీళ్ళులాగా కాకూడదు. మొట్టమొదట స్వయాన్ని మార్చుకోవాలి. ఆ తర్వాతే ఇతరులను మార్చేందుకు శిక్షణనివ్వాలి. మొట్టమొదట స్వయాన్ని మార్చుకోవాలి. ఆ తర్వాతే ఇతరులను మార్చేందుకు శిక్షణనివ్వాలి. రెండో పాయింట్, బాబాలో ఏ విధంగా పవిత్రత, సుఖము, ప్రేమ మొదలైన గుణాలు ఉన్నాయో అలా బాబా సమానంగా తయారవ్వాలి. సద్గురువుని నిందింపచేసేలాంటి కర్మలేవి చెయ్యకూడదు. మీ నడవడిక ద్వారా బాబా పేరుని ప్రసిద్ధి చేయాలి. మీ నడవడిక ద్వారా బాబా పేరుని ప్రసిద్ధం చేయాలి. వరదానం: బాబా మరియు ప్రాప్తి యొక్క స్మృతి ద్వారా సదా ధైర్యము మరియు ఉల్లాసంలో ఉండే ఏకరస అచల ఆత్మలుగా కండి. బాబాను మరియు ప్రాప్తిని గుర్తుపెట్టుకుంటే ధైర్యంగా ఉంటాము, ఉత్సాహంలో ఉంటాము. అలాంటి వాళ్ళే ఏకరసంగా అచలంగా ఉండగలరు. వివరణ: జన్మించడంతోనే బాబా ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో వాటి లిస్టుని సదా మీ ముందు ఉంచుకోండి. ఎప్పుడైతే ప్రాప్తి అచలంగా స్థిరంగా ఉంటుందో అప్పుడు ధైర్యము మరియు ఉల్లాసం కూడా అచలంగా ఉంటాయి.
ప్రాప్తి అచలంగా స్థిరంగా ఉంటే ధైర్యము ఉల్లాసం కూడా అచలంగా ఉంటుంది. అచలంగా ఉండేందుకు బదులు మనస్సు ఎప్పుడైనా చంచలంగా అయిపోతే లేదా స్థితి చంచలం లేకొస్తే దానికి కారణం బాబాను మరియు ప్రాప్తిని సదా మీ ముందు ఉంచుకోలేదనే అర్థం. అంటే మర్చిపోయినారు, బాబాని లేదా ప్రాప్తిని మర్చిపోయినారనే అర్థం. సర్వప్రాప్తుల అనుభవం సదా మీ ముందున్నట్లయితే లేదా స్మృతిలో ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి. సదా కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం ఉంటుంది. స్థితి ఏకరసంగా మరియు అచలంగా ఉంటుంది. విఘ్నాలన్నీ సమాప్తమైపోతాయి. స్థితి ఏకరసంగా మరియు అచలంగా ఉంటుంది. స్లోగన్: ఏ విధమైన సేవలోనైనా సదా సంతుష్టంగా ఉండడమే మంచి మార్కులను తీసుకోవడం. కొంతమందికి కొన్నే సేవలు నచ్చుతాయి. కొంతమంది వంటింట్లోనేనా మేము సేవ చేసేది అంటారు. కొంతమంది మేము ఎప్పుడు పాత్రలు గడిగేదేనా పని అంటారు. రకరకాలుగా కర్మణ సేవ పైన మార్కులు ఎక్కువ ఉంటాయని తెలియదు. ఏ సేవ అయినా సరే బాబా స్మృతిలో ఉండి సేవ చేస్తే దానికి మార్కులు చాలా ఉన్నాయి. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, ఏ విధమైన సేవ అయినా సరే సంతుష్టంగా ఉండడమే మంచి మార్కులని తీసుకోవడం. ఏదుందో ఎలా ఉందో దాంతో సంతుష్టంగా ఉండాలి. డ్రామాలో అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా. డ్రామాలో ఏది జరిగితే దాన్ని సంతుష్టంగా యాక్సెప్టెన్స్ చేయాలి, ఒప్పుకోవాలి, స్వీకరించాలి. అవ్యక్త ప్రేరణ: సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ని ధారణ చేయండి, సంస్కృతిని ధారణ చేయండి. బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా చాలా రాయల్ పిల్లలు. మీ ముఖము మరియు నడవడిక రెండూ సత్యత మరియు సభ్యతను అనుభవం చేయించాలి. మామూలుగా కూడా రాయల ఆత్మలను సభ్యతా దేవీలు అంటారు. వారు మాట్లాడడము, చూడడము, నడవడము, తినడము, తాగడము, లేవడము, కూర్చోవడము, ప్రతి కర్మలో సభ్యత ఉంటుంది. సత్యత స్వతహాగానే కనిపిస్తుంది. నేనైతే సత్యతను నిరూపిస్తున్నాను అని అంటారు. కానీ సభ్యత లేకుండా సత్యతను నిరూపించడం కరెక్ట్ కాదు. నేను సత్యంగా ఉన్నాను అని ఎట్లంటే అట్లా మాట్లాడేది కూడా, ఎవరు ఏమి ఎక్కడ అని చూడకుండా మాట్లాడేది కూడా సభ్యత కాదు. సత్యంగా ఉండేవారు సభ్యతగా కూడా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.